శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. 2 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అపార్ట్మెంట్ A2 వైపు DBM లేయింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అపార్ట్మెంట్ A2 వైపు DBM లేయింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే అపార్ట్మెంట్ A1 వైపు కూడా DBM లేయింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు బ్రిడ్జ్ కి సంబంధించిన RHS వైపు BC లేయర్ అయితే వేస్తున్నారు. అదే ఫైనల్ లేయర్ అనమాట. ముందుగా ఈ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే మొత్తం వాటర్ ప్రూఫింగ్ షీట్ వేశారు. దానిపైన ఇప్పుడు BC లేయర్ అయితే వేస్తున్నారు. RHS కంప్లీట్ అవగానే ఇంకా LHS వైపు కూడా ఈ BC లేయర్ అయితే వేస్తారు. ఈ బ్రిడ్జ్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ బ్రిడ్జ్ కి రెండు వైపులా క్రాష్ బ్యారియర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. క్రాష్ బ్యారియర్లు కూడా మంచి క్వాలిటీగా అయితే నిర్మించారు. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే అపార్ట్మెంట్ A1 వైపు కూడా అప్రోచ్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నారు. అక్కడ గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ అయితే పెంచుకుంటున్నారు. ఇంకా ఏంటంటే ఇది కాకుండా కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి. ఆ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ phase 2 నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నారు. టార్గెట్ ప్రకారం August 15 కల్లా ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ తో పాటు కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ఈ రెండు ఓపెన్ చేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ phase 2 ఏదైతే ఉందో phase 2 మధ్యలో ఉన్న BRT రోడ్ ని రెడీ చేసి ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. టార్గెట్ ప్రకారం చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఈ BC లేయర్ పనులు ఎలా జరుగుతున్నాయో కంప్లీట్ గా నేను ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఇప్పుడు RHS వైపు ఉన్న బ్రిడ్జ్ పైన BC లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ఇప్పుడే BC లేయర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మనం 2 days బ్యాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ A2 వైపు DBM లేయింగ్ అయితే కంప్లీట్ చేశారు. DBM ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. అలాగే అపార్ట్మెంట్ A1 వైపు కూడా DBM లేయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్రిడ్జ్ పైన BC లేయర్ అయితే స్టార్ట్ చేశారు. ముందుగా బ్రిడ్జ్ వైపు ఏంటంటే మొత్తం వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసి దానిపైన ఏంటంటే తార్కి సంబంధించిన లిక్విడ్ వేసి ఇప్పుడు ఈ BC లేయర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క బ్రిడ్జ్ ఏంటంటే RHS, LHS వైపు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. క్రాష్ బ్యారియర్లు కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ RHS వైపు ఈ BC లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది అవ్వగానే LHS వైపు కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుండి రెండు స్టీల్ బ్రిడ్జులు ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. ఈ రెండు స్టీల్ బ్రిడ్జులు వచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానివ్వండి, అలాగే మన ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ కి ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ రెండు స్టీల్ బ్రిడ్జిలు ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడండి. తార్ రోడ్ వేసిన తర్వాత చాలా నీట్ గా అయితే కనిపిస్తున్నాయి. ఈ తార్ రోడ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత వాటిపైన ఏంటంటే స్ట్రీట్ లైట్లు అయితే పెడతారు. ఈ రెండు స్టీల్ బ్రిడ్జిలు దాదాపు 128 మీటర్లతో అయితే ఉంటాయి. ఈ రెండు వైపు ఏంటంటే అప్రోచ్లు ఉంటాయి, అలాగే అపార్ట్మెంట్ A1 అలాగే అపార్ట్మెంట్ A2 కూడా ఉంటుంది. ఒక్కొక్క బ్రిడ్జ్ విడ్త్ వచ్చేసి 7 మీటర్ల విడ్త్తో అయితే నిర్మించారు. ఇక్కడ నుండి RHS వైపు చూడండి. ఇప్పుడు BC లేయింగ్ వర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రెసెంట్ అటువైపు నుండి అయితే పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్ A1 వైపు ఏంటంటే ఇప్పుడు ఈ అప్రోచ్ వైపు గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ అయితే పెంచుకుంటున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే ఇక్కడ చూడండి, అపార్ట్మెంట్ A1 వైపు ఏంటంటే ఇప్పుడు DBM లేయింగ్ అంతే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు 2 లేయర్లు అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు RHS వైపు ఈ బ్రిడ్జ్ పైన BC లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా చాలా స్పీడ్ గా పనులు అయితే చేశారు. ఇప్పుడు ఈ DBM ఈ లేయింగ్ వర్క్స్ కంప్లీట్ అయితే ఏంటంటే బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అయితే రెడీ అవుతుంది. 2 days బ్యాక్ ఏంటంటే అపార్ట్మెంట్ A2 వైపు 2 లేయర్లు అయితే కంప్లీట్ చేశారు. మొత్తం DBM లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఈ బ్రిడ్జుల పైన ఏంటంటే బీసీ లేయర్ అంటే ఫైనల్ లేయర్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ లేయరే వేస్తారు. ప్రెజెంట్ ఆ ఫైనల్ లేయర్ ఏసే పనులే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌తో పాటు కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. రైట్ సైడ్ వైపు ఉండవల్లి అయితే ఉంటుంది. టార్గెట్ ప్రకారం ఆగస్టు 15 కల్లా బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్‌తో పాటు కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ ప్రకారం పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి ఇక్కడ. ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పైన గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులతో పాటు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానిపైన ఒక స్లాబ్ అయితే కంప్లీట్ చేశారు. స్లాబ్ కంప్లీట్ అయిన చోట క్రాష్ బ్యారియర్‌లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి ఒక్కొక్క బ్రిడ్జ్ 2 లైన్స్‌తో అయితే ఉంటుంది. 2+2 లైన్స్‌గా అయితే నిర్మించారు. ఇక్కడ నుండి చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో. ఈ సైడ్ వైపు క్రాష్ బ్యారియర్‌లు కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. అలాగే ఇక్కడ నుండి చూడండి 2 స్టీల్ బ్రిడ్జ్‌లు ఎలా కనిపిస్తున్నాయో. ఇటువైపు ఏంటంటే మొత్తం ఈ వాటర్ ప్రూఫింగ్ షీట్ ఏసారు. దానిపైన లిక్విడ్ ఏసి ఇప్పుడు ఈ లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. బీసీ లేయర్ ఫైనల్ లేయర్ ఇది. ఈ ఫైనల్ లేయర్ కంప్లీట్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుండి ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్, ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ 2 చూడొచ్చు. అలాగే అప్రోచ్ ర్యాంప్ వైపు ఏంటంటే ఇప్పుడు గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకునే పనులు కూడా జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వైపే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వైపు ఇక్కడ ఒక హై టెన్షన్ పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కకి మార్చే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది ఇది. రైట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి ఈ కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ ఆర్హెచ్ఎస్ పైన ఏంటంటే డిబిఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ తార్ రోడ్డుకి సంబంధించిన ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ A2 వైపు ఏంటంటే 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది తార్ రోడ్ వేయడం. ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ చేశారు ఈ తార్ రోడ్ వేయడం. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే ఇంకా తార్కి సంబంధించిన లిక్విడ్ వేసి అదైతే ఉంచారు. ఎల్హెచ్ఎస్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఇది ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ ఇది. ఇంకా ఆర్హెచ్ఎస్ వైపు ఈ డిబిఎం లేయింగ్ కంప్లీట్ అవగానే ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు అయితే స్టార్ట్ చేస్తారు. కంటిన్యూగా ఈ టార్కి సంబంధించిన డంపర్లు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ A1 వైపు కూడా ఈ డిబిఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకోటి ఉంది. ఒకటి అవగానే ఇంకోటి అయితే బ్యాక్ టు బ్యాక్ రెడీగా అయితే ఉంది. అలాగే అపార్ట్మెంట్ A1 అప్రోచ్ వైపు కూడా ప్రెసెంట్ గ్రావెల్ వేసుకొని మొత్తం హైట్ పెంచుకుంటున్నారు. ఇక్కడ నుండి చూడండి. ఇటువైపు అయితే వేస్తారు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ A1. అలాగే అటువైపు అప్రోచ్ ఉంటుంది. ఇంకా దూరంగా కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ప్రెసెంట్ ఈ విధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ.